మన ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్కి గానీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా స్పీడ్ పోస్ట్ గానీ, మనీ ఆర్డర్ గానీ లేదా ఇతర ఆర్డర్లు పంపించినప్పుడు మనం వాటిని ఎలా ట్రాక్ చేయవచ్చు, అలాగే మన కంప్లైంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. మీరు డైరెక్ట్గా గూగుల్లో ఇండియా పోస్ట్ అని సెర్చ్ చేస్తే మొదటి రిజల్ట్లోనే ఈ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే ట్రాక్ అండ్ ట్రేస్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్లుంటాయి. 1 కన్సైన్మెంట్ ఐడి, 2 మనీ ఆర్డర్, 3 కంప్లైంట్ ఐడి. మీరు ఏదైనా ట్రాక్ చేయాలనుకుంటే ఆ సంబంధిత ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేసి సెర్చ్ చేయవచ్చు. ఇలా మీ ఆర్డర్ లేదా కంప్లైంట్ స్టేటస్ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నాకొక స్పీడ్ పోస్ట్ వస్తోంది. నిన్నొక మెసేజ్ వచ్చింది. నేను ఉన్న లొకేషన్ కాకుండా వేరే లొకేషన్లో పార్సెల్ ఉంది, మీ లొకేషన్కి మిస్సెంట్ చేశాము అని. మిస్సెంట్ అంటే క్యాన్సిల్ కాదు, మన లొకేషన్కి పంపించాల్సిన పార్సెల్ తప్పుగా వేరే చోటికి వెళ్ళింది అని అర్థం. నా లొకేషన్కి సెండ్ చేశారు, ఇంకో రోజు లేట్ అవుతుంది. సో ఇప్పుడు నా కన్సైన్మెంట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి సెర్చ్ చేశారు. చూడండి, ఎప్పుడు బుక్ చేశారు, ఎప్పుడు ఏ లొకేషన్లో రిసీవ్ అయింది, పూర్తి వివరాలు వచ్చేశాయి. మీకు కావాలంటే ప్రింట్ రిపోర్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇలా మీ ఆర్డర్కి సంబంధించిన ఐడి ఎంటర్ చేసి అది ఏ లొకేషన్లో ఉంది, ఏ పోస్టాఫీస్లో ఉంది అనేది సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే మీ మనీ ఆర్డర్ లేదా పోస్టాఫీస్కి సంబంధించి ఏదైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఐడి ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కావాలంటే మీ డౌట్స్ను కింద కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా వెబ్సైట్కి వెళ్ళవచ్చు.